అందరికీ మరణాత ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. దెన్ యూ విల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్. యూ విల్ క్రై ఫర్ హెల్ప్ అండ్ హీ విల్ సే హియర్ యామ్ ఐ. ఐజయా చాప్టర్ 58 verse 9. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు రాయి వంటి వాడు కాదు, బండ వంటి వాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడని పరిశుద్ధ లేఖనములు చాలాసార్లు సెలవిచ్చాయి. అదేవిధంగా ఆయనను విశ్వసించి ఆయనను ఆరాధిస్తున్న మనందరికీ తెలుసండి, ఆయన సజీవగల దేవుడని. ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఉత్తరం ఇచ్చి నేనున్నాను మీకేమీ కాదు అని ధైర్యం చెప్పే దేవుడు. ఈ యొక్క ప్రపంచంలో మనతో పాటు అనేకులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు. మనం పిలిచినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకు రెస్పాండ్ అవుతారు. కష్టాల్లో హెల్ప్ కోసం మనం వెళ్ళినప్పుడు కొందరు సమాధానం ఇస్తారు, మరి కొందరు చేద్దాంలే అని దాటివేస్తారు. కానీ మనము నమ్మిన దేవుడు మాత్రము బైబిల్ లేఖనముల ద్వారా సుస్పష్టంగా తెలియచేస్తున్నారు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదనని అన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము విశ్వసించిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. మన వెంటనే ఉంటూ ఎప్పుడు పిలిచినా సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. యుగ యుగములు మనతో పాటే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. మనం ఎప్పుడైతే మొరపెడతామో, మన సమస్యను బట్టి ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, నేనున్నాను అని మనకు ఒక భరోసా ఇస్తారు. చూడండి, లోకంలో ఉన్నవారు మనకు సహాయం చేస్తారని మాట అయితే చేస్తారు, కానీ దానిని అన్ని సమయాల్లో నిలబెట్టుకోలేరు. నీవు బాధల్లో ఉన్నప్పుడు, నీవు నీ వారిని, నీ ఆత్మీయులను పోగొట్టుకొని దుఃఖంలో మునిగిపోయినప్పుడు, ఏదో మాట వరుసకో లేదా నిన్ను ఓదార్చడానికో ఆ సమయంలో అయితే నేనున్నాను, నీకు ఏమైనా అవసరమైతే నన్ను అడుగు, మొహమాట పడకు అని అంటారు. కానీ నిజంగా అవసరమై సహాయం కోసం వెళితే ఏదో ఒక సాకు చెప్పి మాటను దాటేస్తారు. కానీ దేవుని యందు ప్రియమైన వారులారా, సహోదరి సహోదరులారా, బైబిల్ లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు, వారు వేడుకొనక మునుపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఇటువంటి సందర్భము తప్పక ఎదురై ఉంటుంది. సహాయము చేస్తారు అని వారు వారిని నమ్ముకుని వెళ్ళినప్పుడు మనల్ని నిరాశకు గురి చేసిన సందర్భము చాలానే ఉంటాయి. అయితే మన దేవుడు మాత్రము రాత్రనక పగలనక ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మొరపెట్టినా మనకు ఉత్తరము ఇవ్వడానికి, మనల్ని రక్షించడానికి సిద్ధంగానే ఉంటారు. పేతురును బంధించి చెరసాల్లో వేసినప్పుడు, పౌలు శీలలు బంధించే చెరసాలలో పెట్టినప్పుడు, దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు, అదేమీ ఉదయకాల సమయం కాదండి, రాత్రికాల సమయమే. పేతురు కోసం సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుండగా, పౌలు శీలలు దేవుణ్ణి అర్ధరాత్రి స్తుతిస్తూ వేడుకుంటుండగా, సింహము బోనులో ఉన్న దానియేలు రాత్రి మొరపెట్టి ఉండగా, దేవుడు ఏంటయ్యా మీరెంత నా భక్తులైతే మాత్రము, ఎంత నా సేవ చేస్తే మాత్రం ఈ రాత్రి టైంలో నన్ను డిస్టర్బ్ చేస్తారని అన్నాడండి. లేదు, నేనున్నాను పేతురు, నేనున్నాను పౌలు, నేనున్నాను దానియేలు అని వెంటనే వారిని రక్షించారు. వారి మాటలు విన్న దేవుడు, వారి మొరలను విన్న దేవుడు వారికి తక్షణమే సమాధానము ఇచ్చి వారికి విడుదలను కలుగజేశారు కదండి. మన వలె ఏ టైం పడితే ఆ టైం హెల్ప్ చేస్తారా అని మాట్లాడలేదు. అయితే దేవుడు మన మొరను ఆలకించి మనకు జవాబు ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే, ఎవరైతే అవసరత ఉండి నీ వద్దకు
వస్తారో, ఆకలి కొని ఎవరైతే నిన్ను ఆహారం అడుగుతారో, వస్త్రాలు లేక నిన్నెవరైతే వస్త్రాలు అడుగుతారో వారికి నీవు నీ చేతనైన సహాయము చేసినప్పుడు, అప్పుడు నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చి ఎవరి ద్వారానో ఏదో విధంగానో నీకు నేను తప్పక సహాయము చేస్తానని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి రోజున ఇటువంటి అవసరంతో ఉన్న నీవు ఈ రోజున ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ దిగులు పడకు. దేవుణ్ణి నమ్ముకున్న నీవు నీతి న్యాయములతో ఆయన యందు భయభక్తులతో జీవిస్తున్న నీ యొక్క మొరను, నీ యొక్క ప్రార్థనను, మీ యొక్క విజ్ఞాపన ఆయన తప్పక ఆలకించి నీకు సమాధానం ఇస్తారు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా గొప్ప దేవుడవు, నిజమైన దేవుడవు ప్రభా. ఈ ఉదయకాల సమయములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలు దయచేయమని కోరుకుంటున్నాం. అవును తండ్రి, మీరు పిలిస్తే పలికే దేవుడవు కనుక ప్రభా ఎంతోమంది ఎన్నో కష్టాల గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా ఆలకించమని వేడుకొంచున్నాము తండ్రి. మా యొక్క సమస్యలన్నిటినీ కూడా తీర్చి మా జీవితంలో గొప్ప మేలును దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభా ఈరోజు ఏ కార్యక్రమం కోసమైతే ప్రభా, ఏ పని కోసమైతే నా ప్రభా ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో కూడా నా ప్రభా సక్సెస్ని దయచేయమని, ఈరోజంతా మా ముందుని నడిపించి మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.